everyone, welcome back to my channel Fiti Tips. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చికెన్ బిర్యానీ, అందరి ఫేవరెట్ అండ్ హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ చూపిస్తాను అనమాట. కంప్లీట్గా నా స్టైల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, పెద్ద శ్రమ లేని పని, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మ్యారినేషన్ ప్రాసెస్ కోసం నేను 500 గ్రామ్స్ చికెన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి 30 మినిట్స్ పక్కకు పెట్టి, తర్వాత దాన్ని తీసి వడగిన్నెలో వేసి వడకాచుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా స్పైసెస్ అన్నీ కలుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్గా ఒక 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా కాబట్టి కొంచెం స్పైస్ రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ అల్లం వేసుకోండి. అండ్ మీకు నచ్చిన బిర్యానీ మసాలాని మీరు యూస్ చేయొచ్చండి. హోమ్ మేడ్ యూస్ చేసినా పర్లేదు, బట్ నేను రెడీమేడ్ యూస్ చేశాను. ఒక 3 స్పూన్స్ అంతా వేసాను. ఆఫ్టర్ దట్ ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఒక 3/4 కప్ కర్డ్ యూస్ చేశాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని మనం నీట్గా కలుపుకుందాము. అండ్ నేను కొంచెం షాజీరా వేసుకున్నాను, నాకు అట్టే ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఎనీవేస్ మనము రైస్ బాయిల్ చేసేటప్పుడు యూస్ చేస్తాం దాన్ని. అండ్ ఇక్కడ లెమన్ పిండాలి, నేను మర్చిపోయాను. మీరు మాత్రం మర్చిపోకుండా లెమన్ కూడా వేయండి, లెమన్ జ్యూస్. అండ్ దీన్ని బాగా పట్టించాక ముక్కలకి మ్యారినేషన్. బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నానండి. దీనికి మెషర్మెంట్స్ ఏం లేవు, బికాస్ మనం అందులో నుంచి రైస్ తీసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో నేను ఒక 1 స్పూన్ అంత షాజీరా, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇందులో నేను జాజికాయ, జాపత్రి, ఏవో బిర్యానీ పువ్వులు అవన్నీ ఉంటాయి, ఏమీ వేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం యూస్ చేసే బిర్యానీ మిక్స్లో అంతా ఉంటుంది, మళ్ళీ మనం సపరేట్గా వేస్తే స్పైస్ రేంజ్ ఎక్కువ అయిపోతుంది. సో అవాయిడ్ చేశాను అనమాట. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని బాయిలింగ్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనము 3 సార్లు బాగా కడిగి ఒక 1.5 అవర్ బాగా నానబెట్టుకున్న ఒక 350 గ్రామ్స్ బాస్మతి రైస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. మనము చికెన్ ఎంత తీసుకుంటే బాస్మతి రైస్ కూడా అంతే మెషర్మెంట్లో తీసుకోవాలి. జనరల్గా చెప్తున్నా, అదే మెషర్మెంట్లో తీసుకోవాలి, అదర్వైజ్ మీ ఇష్టము. సో ఇప్పుడు రైస్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో అరోమాటిక్ పౌడర్ దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు, బట్ నేనేం వేయలేదు, ఇన్ జనరల్ చేశాను అనమాట. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి బిర్యానీలో. సో లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయాలి. అండ్ ఇది బాయిలింగ్కి వచ్చిన తర్వాత రైస్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని, మనం ఆల్రెడీ చికెన్లో యూస్ చేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంత టైంలో ఉడికిపోతుంది రైస్ అనడం కంటే వేలితో పట్టుకొని అలా తుంచినప్పుడు తునిగిపోతే సరిపోతుందనమాట. నేను ఇది 90% రైస్ని కుక్ చేసేసాను. హాఫ్ కుక్ చేసి హాఫ్ ఇందులో కుక్ చేయడం అది పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకని కుక్ చేసి వడకాచి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన అదే కుక్కర్ పాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగం, యాలుక్కలు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇందులోకి మనం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను. చికెన్ మీరు 1 డే అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ మీ టైంని బట్టి అనమాట. నాకు 1 అవరే దొరికింది, సో 1 అవరే మ్యారినేట్ చేశాను. ఆ చికెన్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ ఉంచేసి మిగిలిందంతా వేసేస్తున్నాను అనమాట. అండ్ ఆనియన్స్ చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మరీ మాడిపోయిన టేస్ట్ ఉండదండి. అండ్ ఇప్పుడు అన్నీ కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. సో బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట.
సో 10 మినిట్స్ తర్వాత మన చికెన్ ఇలా కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కుక్డ్ అనే చెప్పొచ్చు అనమాట. లైక్ బాస్మతి రైస్ లాగానే ఇంకొక 10%, 20% కుక్ అయితే ఇది కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాననమాట. పుదీనా నేను ఆల్రెడీ తాలింపులో వేశాను. అది మిస్ అయిందని ఇప్పుడు ఇక్కడ కొన్ని రెమ్మలు వేశానంతే. ఇది వేసేసుకొని ఇప్పుడు మనం పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, దాన్ని వేసేసుకోవడమే అండి. లేయర్స్ అలా ఏమీ వేయట్లేదు నేను. ఫస్ట్ సింపుల్గా కొంచెం రైస్ తీసుకొని పైన మామూలుగా కవర్ చేసేసి తర్వాత హోల్ బౌల్ని ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట. చూసారు కదా, కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసాను. అండ్ ఇప్పుడు దీనిపైన నేను పక్కకు పెట్టుకున్న మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మరీ ఎక్కువైనా బాగోదని చెప్పేసి. అండ్ కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేశాననమాట. ఆఫ్టర్ దట్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ మిల్క్లో కలిపి మీరు వేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు అనమాట. సో వేసేసుకున్నాను. ఇప్పుడు విజిల్ తీసేసి కుక్కర్ పైన లిడ్ పెట్టేసి ఒక 6 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ లిడ్ తీసి చూస్తే ఏముంది, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. ఒక్కొక్క మెతుకు సపరేట్గా ఉంది చూడండి. బికాజ్ మనం ఆల్మోస్ట్ కుక్ చేసిన చికెన్ అండ్ రైస్ని రెండింటిని దమ్కి పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. మెతుకు సపరేట్గా ఉంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ హెవీ బాటమ్ ఉన్న బౌల్లో మాత్రమే బిర్యానీ చేయాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అండ్ ఫస్ట్ క్వాలిటీ బాస్మతి రైస్ యూస్ చేసినప్పుడు మాత్రమే మన బిర్యానీకి కంప్లీట్ టేస్ట్ వస్తుంది. సో మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. అంతే అండి. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి, బట్ నా స్టైల్లో చాలా సింపుల్గా చూపించాను అనమాట. నచ్చితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.